హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించబోతున్నాను. మరి స్కూల్స్ అయితే పిల్లలకి స్టార్ట్ అయిపోయాయి కదండి. వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీ చేయడమే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. దానికోసం పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దానితో పాటు పిల్లలకి చక్కగా పోషకాలన్నీ అందుతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ఇక్కడ నేను కందులతో చేసే రైస్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం 1 కప్పు ముడి కందులు తీసుకుంటున్నాను. ఇవి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయండి. కందులంటే మీ అందరికి ఐడియానే ఉంటుందండి. అదే మనం కందిపప్పు ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అవి. వాటిల్లో ఉండే రాళ్ళు పుల్లలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. వీటిని ఉడికించడం కోసం ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న కందులన్నీ వేసుకొని ఇంకొక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం అన్నంలో కూడా వేస్తాం, తక్కువే వేసుకోండి. మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 6 నుంచి 7 విజిల్స్ రావాలండి. ఇక్కడ నాకు 6 విజిల్స్ వచ్చాయండి. నార్మల్గా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడికాయో లేదా అని. ఇవి ఉడికాయో లేదా అనేది మీకు అర్థం కావాలంటే ఒక గింజని ఇలా పట్టుకొని చూడండి. చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఒకవేళ మీకు ఉడకకపోతే ఇంకొంచెం నీళ్లు పోసుకొని 2 విజిల్స్ రానిచ్చారంటే మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాము. రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక ఫలవాకు, 2 లవంగాలు, ఒక జాపత్రి, చిన్న చెక్క ముక్క వేసుకొని జస్ట్ 1 సెకండ్ పాటు కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ మెత్తబడి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయండి. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కొంచెం, సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కొంచెం, ముందుగానే ఉడికించిన నీళ్లు తీసేసి కందుల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కందులు ఆయిల్లో కొంచెం వేయించడం వలన రైస్ మనకి తొందరగా పాడవకుండా ఉంటుంది. అవి కొంచెం వేగాక కొంచెం పుదీనా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పిల్లలకి చేస్తున్నాం కాబట్టి మసాలా చాలా తక్కువగా వాడుకోండి. అందులోనే 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నీ కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు అందులో ఉడికించిన 1 కప్పుడు రైస్ వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనం కందులు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నామండి, కొంచెం తగ్గించే వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కరెక్ట్గా 2 లంచ్ బాక్సులకు సరిపోతుందండి. మనం పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మసాలా అనేది చాలా తక్కువగా వాడండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి, ఖచ్చితంగా వాళ్ళకి బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకొక రెసిపీ, సింపుల్గా క్యారెట్ రైస్ని టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కు బదులు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూను షాజీరా, చిన్న జాపత్రి ముక్క వేసుకొని జస్ట్ 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. వీటి ఫ్లేవర్ రైస్లో చాలా బాగుంటుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారిందండి. ఇప్పుడు 2 క్యారెట్లు తురుముకొని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. క్యారెట్ కొంచెం కలర్ మారిన తర్వాత
హాఫ్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్. ఇందులో మనం కారం ఏమీ యూజ్ చేయమండి, దానికి బదులుగానే చిల్లీ ఫ్లేక్స్ వాడుకుంటున్నాము. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని, హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఉడికించిన రైస్ 1 కప్పుడు వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని క్యారెట్ మసాలా అంతా కూడా రైస్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. చక్కగా అన్ని పోషకాలు కూడా అందుతాయి పిల్లలకి. వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే ఏదైనా పులుసు కూర కానీ లేదా రైతాలోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. తప్పకుండా ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.